హలో హాయ్ అందరికీ. ఈరోజు నేనైతే బగారా రైస్ చేస్తున్నానండి. నేను చికెన్ కూడా మిక్స్ చేసి అందులో బగారా రైస్ అనేది చేస్తున్నాను. చూడండి, అన్నీ రెడీ పెట్టుకున్నాను. చూడండి, కళాయి పెట్టాను, స్టవ్ వెలిగించాను, అందులో డాల్డా వేసానండి. నేను ఒక గరిటె డాల్డా అయితే వేసానండి. ఆయిల్ అయితే వేయలేదు. మసాలా దినుసులన్నీ కూడా వేసాను, చాలా తక్కువ వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, 2 క్యారెట్లు, ఒక టమాటా, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి మనకి బాగానే. ఎక్కువ వేసుకున్నా కూడా రైస్ అంతా ఎక్కువ క్వాలిటీ కనిపిస్తుంది. సో అందుకని తక్కువ వేసానండి. చూడండి, ఇక్కడ నేనైతే ఒక కేజీన్నర రైస్ అయితే నానబెట్టుకున్నాను. శుభ్రంగా కడిగిన వాటర్లో నానబెట్టానండి. ఇలా నానబెడితే రైస్ అనేది చక్కగా ఉడుకుతుందండి. అందుకని రైస్ అయితే నానబెట్టాను. నేను ఇప్పుడు బగారా రైస్లోకి చికెన్ వేస్తున్నాను అన్నాను కదండి, అది చికెను. నేను ఇక్కడ దాదాపు ఒక 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఈ 1/2 కిలో చికెన్ ఇప్పుడు రైస్లో చూడండి, ఇది వేగింది బాగా. ఇలా వేగినప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు కడిగిన చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ అందులో అయితే యాడ్ చేస్తాను. చూడండి, చాలా తక్కువ తీసుకున్నానండి. మళ్ళీ ఎక్కువ క్వాలిటీ వేసినా అది రైస్లో బాగా కుక్ అవ్వదు. అందు గురించి నేను తక్కువ అయితే తీసుకున్నాను. ఏదైనా క్వాంటిటీ మనం వండేదాన్ని బట్టి ఉంటుందండి. సో నేనైతే ఇలాగే కుక్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలాగ ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టేసి ఉంచాలి. 2 మినిట్స్ తర్వాత చూడండి ఎలా కుక్ అయిందో. చికెను మనకి ముక్క అవ్వకుండా మనం కుక్ చేసుకోవాలండి. ముక్క అయిపోయిందంటే రైస్ అంతా కూడా ముక్క అనేది పీసులు పీసులుగా విడిపోతుంది. సో సగం కుక్ అయిన దాంతో మనం చేయాలండి. దానికోసం చూడండి, నేను ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ అయితే యాడ్ చేశాను. చూసారా, ఇప్పుడు నేను బిర్యానీ మసాలా అయితే వేసుకుంటున్నాను. ఇది ప్యాకెట్ బయట దొరుకుతాయి కదండి, ఎన్టీఆర్ మసాలా అని, అదైతే నేను యాడ్ చేస్తున్నాను. ఇలా కొంచెం మనం ఫ్రై అయ్యే వరకు ఆ మసాలాని అలా వేపాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఆ చికెన్కి బాగా పట్టాలండి మసాలా, ఇంకా సాల్టు, అల్లం పేస్ట్ బాగా పట్టాలి. దానికోసం నేను ఒక గరిటె పెరుగు అయితే వేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా పెరుగు అయితే వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి, కొంచెం కర్రీ అయితే మనకు రెడీ అయింది. సో ఇప్పుడు నేను నానబెట్టుకున్న బియ్యం అయితే అందులో వేసేస్తున్నాను. బియ్యం కూడా మనం అటు ఇటు కొంచెం లైట్గా తిప్పుకుంటే చాలండి. దానికి సరిపడగా నీళ్ళు అయితే పోసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా మనం కొంచెం అటు ఇటు తిప్పుకున్నాక దానికి ఎంత క్వాలిటీ వాటర్ అయితే పడుతుందో అంతే వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసినా ముద్దగా అవుతుంది. మనం రైస్ని బట్టే వాటర్ వేసుకోవాలండి. దాదాపుగా నేను ఇప్పుడు కేజీన్నర రైస్ అయితే వండుతున్నాను, దానికి సమానంగా వేసుకున్నాను. చికెన్ అయితే ఎక్కువ వేయలేదండి, కావాలనే వేయలేదు. చూసారు కదా, మనకి రైస్ అనేది దగ్గర పడుతుంది. మనకి ఇలా రైస్ ఉడకడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి, మంచి స్మెల్ కూడా వస్తుంది. చూడండి, ఇలా అవ్వాలి మనకి రైసు. కరెక్ట్గా మనకి వాటర్ అనేది పర్ఫెక్ట్గా వేసుకుంటే రైస్ అనేది మనకి చక్కగా ఉడుకుతుందండి, ఎక్కడ కూడా లేకుండా. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి.